హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే మీకు ఈరోజు నోరూరించే చికెన్ తొక్కు పచ్చడి ఎట్లా చేయాలో నేను మీకు చూపిస్తాను. మెజర్మెంట్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు నేను మెన్షన్ చేస్తాను. 1/2 కేజీ చికెన్ని ఫుల్గా పసుపుతో క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఒక 4 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకోవాలి. ఆ పౌడర్ చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది. ఇది బౌల్లో వేసుకుని పక్కన పెట్టుకోవాలి. మనం కడిగి పెట్టుకున్న చికెన్ని కుక్కర్లో వేసి ఒక గ్లాస్ వాటర్ పోయాలి. అలాగే ఒక స్పూన్ పసుపు అండ్ ఒక స్పూన్ సాల్ట్ వేసి కుక్కర్ని ఒక 3 విజిల్స్ రానిచ్చే వరకు ఉంచి తీసేయాలి. చూస్తున్నారు కదా, చికెన్ అయితే ఉడికిపోయింది. మనం ఈ చికెన్ని చిన్న చిన్న పీసెస్ కింద ఇలా చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది చికెన్ తొక్కుడు పచ్చడి కాబట్టి. అంటే ఇందులో బోన్స్ ఏమీ ఉండవు. సో బోన్స్ అన్ని తీసేసుకుని ఇట్లా పీసెస్ చేసుకోవాలి ఒక బౌల్లో. నేను ఈ పికిల్ని ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట. ఇన్స్టా చూస్తుంటే ఒక రీల్లో వచ్చింది. సో టెంప్ట్ అయిపోయి ఇంకా చేద్దామని స్టార్ట్ చేశాను. ఎలా వస్తుందో అని అనుకున్నాను, కానీ టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది. మీరు కూడా పక్కా ట్రై చేయండి. పీసెస్ ఇలా చిన్న చిన్నగా చేసేసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకుని అందులో 4 to 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఈ చికెన్ పీసెస్ని అందులో డీప్ ఫ్రై చేయాలి. అంటే పీసెస్ మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. అప్పటి వరకు మనం డీప్ ఫ్రై చేస్తూనే ఉండాలి, అటు ఇటు తిప్పుకుంటూ. సో కరకరలాడేలాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం గ్యాస్ని సిమ్లో పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం అండ్ 1/2 టేబుల్ స్పూన్ మాత్రమే నెక్స్ట్ సాల్ట్ వేయాలి. ఎందుకంటే ఆల్రెడీ మనం కుక్కర్లో కొంచెం సాల్ట్ వేసాం కదా, సో సాల్ట్ అనేది తక్కువ వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మనం మిక్సీ పట్టుకున్న మసాలా మొత్తం ఇందులో వేసేసుకోవాలి. సో ఇవన్నీ ఫుల్గా మిక్స్ అయ్యేలాగా స్పూన్తో మొత్తం కలపాలి. కలిపిన తర్వాత లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసుకుని లెమన్ కట్ చేసుకుని 5 to 6 డ్రాప్స్ అయితే మనం అందులో వేయాలి. సో ఫైనల్లీ యమ్మీ యమ్మీ అండ్ స్పైసీ చికెన్ తొక్కుడు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడి అన్నంలో ఒక స్పూన్ ఈ పచ్చడి వేసుకుని తింటే ఉందండి, అసలు సూపర్ ఉంది. మీరు కూడా పక్కా ట్రై చేయండి అండ్ ట్రై చేసి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.